హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్రెట్ వందన. ఇవాళ వీడియోలో ఎన్టీపీసీ జాబ్స్ 2026 అంటే ఎన్విరాన్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే పూర్తిగా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ జాబ్స్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు. మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1,20,000 జీతంతో అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఒక మంచి జాబ్స్ అన్నమాట ఇవి. మంచి ఆపర్చునిటీ, అందరూ తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసి 5 నెల 22 వరకు అయితే మనకి ఛాన్స్ ఉందన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 5 నెల 8 నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో ఈ జాబ్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అనమాట. ఇవి 1,20,000 శాలరీతో మనకి స్టార్టింగ్ శాలరీ అనమాట ఇస్తున్నారు. సో ఎన్టీపీసీ జాబ్స్ అనమాట. ఎన్టీపీసీ అంటే ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ సంస్థ అనమాట. సో దీంట్లో మనకి ఎన్విరాన్ మేనేజ్మెంట్ పోస్టులకు అనమాట దరఖాస్తులు అయితే ఆహ్వానించారు. ఈ టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 20 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనం ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు. మనం ఇవి టోటల్లీ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. దరఖాస్తు విధానం చూసుకుంటే ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్ చూసుకుంటే ntpc.co.inకి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో జాబ్ వివరాలు, అదేవిధంగా ఎటువంటి బాధ్యతలు ఉంటాయంటే ఈ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి అనమాట పర్యావరణం సంబంధించి పనులు చేయాల్సి ఉంటుంది. అంటే పర్యావరణ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ని మానిటర్ చేయడం, పర్యావరణ రిపోర్టులు తయారు చేయడం, ఇలాంటి పనులు అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ మన ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్స్ ఏంటి, వేకెన్సీస్ ఓవరాల్గా 10 ఉన్నాయని చెప్పాను కదా. యూఆర్ వాళ్ళకి 8 అనమాట, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, అలా మనం ఓవరాల్ చూసుకుంటే 20 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇంకా అదేవిధంగా ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్, 20 వేకెన్సీస్. క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్లో ఉండాలండి. అదేవిధంగా 60% మార్క్స్తో ఉండాలన్నమాట. లేకపోతే 60% మార్క్స్ గ్రాడ్యుయేషన్లో పీజీ డిగ్రీ ఆర్ పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, అది కూడా ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఏజ్ లిమిట్ ఇక్కడ చూసుకుంటే 30 years ఏజ్ లిమిట్ ఉంది. మనకి పే స్కేల్ చూసుకుంటే 30,000 to 1,20,000 వరకు అనమాట మనకి శాలరీ అనమాట వీళ్ళు ఇక్కడ పే చేస్తారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి బేసిక్ పేతో పాటు వైద్య సదుపాయాలు, అదేవిధంగా వివిధ అలవెన్సులు కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ ఎంపిక విధానం చూసుకుంటే ఎలా మనకి ఉంటుంది, ఈ జాబ్స్కి ఎలా సెలెక్ట్ చేస్తారని చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొదట అనమాట రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ విధంగా అనమాట 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్స్ని మనమైతే వేరువేరుగా పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని నెక్స్ట్ వచ్చేసి అనమాట రాత పరీక్షలో స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. తర్వాత చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఓవరాల్ పెర్ఫార్మెన్స్ బట్టి అనమాట ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి స్టెప్ బై స్టెప్ అనమాట ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు హౌ టు అప్లై అనేది. మొదట మనం ఎన్టీపీసీ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి, అంటే ntpc.co.inకి వెళ్ళాలన్నమాట. అందులో మనం కెరీర్స్ సెక్షన్లోకి వెళ్ళనమాట. నోటిఫికేషన్ మనకి కనిపిస్తుంది అనమాట. మన ఈమెయిల్, మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వ్యక్తిగత మరియు చదువు సంబంధమైన వివరాలని జాగ్రత్తగా నింపాలి. నెక్స్ట్ అవసరమైన డాక్యుమెంట్స్, ఫొటోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా కట్టే అనమాట. మనం చెక్ చేసుకొని ఒకసారి మనం అంటే నింపిన డీటెయిల్స్ అన్నిటిని చెక్ చేసుకొని అనమాట తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాక ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట.
సో ఈ విధంగా అనమాట మనమైతే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ క్లారిటీగా ఇందులో స్టెప్ బై స్టెప్ అయితే మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మనము అప్లై చేసుకున్న వాళ్ళు ఇండియన్ నేషనల్స్ అయితే అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆల్ క్వాలిఫికేషన్స్ బీ ఫుల్ టైమ్ ఫ్రమ్ యూనివర్సిటీస్, అంటే మన క్వాలిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా వాళ్ళు ఏమంటే ఇచ్చారో ఆ ప్రాసెస్లో మనకు ఉంటేనే మనకి ఎలిజిబుల్ చేస్తారనమాట. నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్స్ అన్నీ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది కదా. ఇందులో మనకి 85% వెయిటేజ్ అయితే తీస్తారనమాట రిటర్న్ టెస్ట్లో. నెక్స్ట్ 15% వెయిటేజ్ ఇంటర్వ్యూ అనమాట. అంటే మనం రాసిన ఎగ్జామ్లో 80% తీసుకుంటే 15% అనమాట ఇంటర్వ్యూలో తీసుకుంటారు. ఆ విధంగా అయితే మనకైతే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇప్పటికీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎవరికైతే తెలియదో ఈ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా. ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 5/8 స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 5/22 వరకు ఛాన్స్ ఉందన్నమాట. సో హరీ అప్ అవ్వండి, ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.